సినీ పరిశ్రమలో కొందరు నటీనటులను ఎప్పుడు వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి వారిలో దీపికా పదుకొనె ఒకరు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్య కల్కి 2 చిత్రానికి సంబంధించిన వివాదం తెలిసిందే. పారితోషికం పెంచాలని, పని గంటలు తగ్గించాలని దీపికా చేసిన డిమాండ్స్ వల్ల వివాదం మొదలైంది. దీంతో ఆమె కల్కి 2 చిత్రం నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కల్కి చిత్రంలోని ఎండ్ టైటిల్స్లో దీపికా పేరును తొలగించారన్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కల్కి టీం ఇలా చేయడం సరికాదని నెటిజన్లు, అభిమానులు విమర్శిస్తున్నారు. అతిపెద్ద సంస్థ అయిన వైజయంతి మూవీస్ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, చిన్నపిల్లల చర్యలా ఉందని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతుండగానే మరోసారి ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న కల్కి చిత్రాన్ని కొందరు ప్రముఖులు చూశారు. అయితే ఎండ్ టైటిల్స్లో దీపికా పేరు యథాతథంగా ఉందని గుర్తించారు. దీన్ని బట్టి మొదట ఆమె పేరును తొలగించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను చూసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక పెద్ద నిర్మాణ సంస్థ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని కమెంట్స్ పెడుతున్నారు. కల్కి నుంచి తప్పుకున్న దీపిక స్పిరిట్ నుంచి కూడా వైదొలిగినట్లు తెలుస్తోంది. తన కుమార్తె కోసం తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు దీపిక చెబుతోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న కింగ్ చిత్రంలోనూ అల్లు అర్జున్ హీరోగా నటించే ఓ సినిమాలో దీపిక నటించనుంది. ఇక ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత కల్కి 2 సినిమా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీపికా స్థానంలో మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన హీరోయిన్ కే ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తారని సమాచారం. అయితే ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పట్లో దానికి సంబంధించిన ఏ సమాచారం బయటికి రాకపోవచ్చు.